ఓం గణేశాయ నమః. భాగం 1. పరిచయం మరియు దైవిక శక్తుల ఆగమనం. జీవన జ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కన్యా రాశి మిత్రులారా, ఈ మే నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉన్న సమయం మీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు తిప్పే కాలం. మీ చిరకాల కలలను నిజం చేయడానికి ఇద్దరు అత్యంత శక్తివంతమైన దేవతలు మీ గృహప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దేవతలు సామాన్య శక్తులు కాదు. వారి అనుగ్రహం ఉంటే ఒక సాధారణ కూలీ కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యే యోగముంది. కానీ గుర్తుంచుకోండి, ఈ దైవిక శక్తులు ఆగ్రహిస్తే జీవితం కష్టాల సుడిగుండంలో చిక్కుకోవచ్చు. ఈ ఇద్దరు దేవతలు ఎవరు? వారు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? మరియు వారి అనుగ్రహం పొందడానికి మీరు చేయవలసిన పనులేమిటో ఇక్కడ వివరంగా విశ్లేషించబడింది. భాగం 2. కన్యా రాశి వారి వ్యక్తిత్వ లోతైన విశ్లేషణ. కన్యా రాశి వారు పుట్టుకతోనే అపారమైన కల్పనా శక్తిని కలిగి ఉంటారు. మీరు సృజనాత్మకతకు నిలయమంటే అతిశయోక్తి కాదు. బుధగ్రహ ప్రత్యేక ప్రభావం వల్ల మీ ముఖంలో ఎప్పుడూ ఒక కాంతివంతమైన కళ ఉంటుంది. మీరు ఇతరుల కష్టాలను చూసి చలించే దయాహృదయులు. ఎదుటివారి బాధను చూసి స్పందించే మీ ఉదాత్తమైన గుణమే మిమ్మల్ని అందరికంటే భిన్నంగా నిలబెడుతుంది. అయితే మీలో కొన్ని చిన్న బలహీనతలున్నాయి. మీరు ప్రతి చిన్న విషయానికి అతిగా భావోద్వేగానికి లోనవుతారు. పాత చేదు జ్ఞాపకాలను మాటిమాటికి గుర్తు చేసుకుంటూ మానసిక వేదనకు గురవుతారు. ఈ భావోద్వేగ అస్థిరత్వం మీ ప్రగతికి అడ్డంకి కావచ్చు. క్షణక్షణానికి మారే మీ మనస్తత్వాన్ని అదుపులో ఉంచుకోవడం మీకు ఎంతో అవసరం. భాగం 3. ఇంటికి వస్తున్న ఇద్దరు దేవతల రహస్యం. రాబోయే 48 రోజుల పాటు కన్యా రాశి వారి ఇంటికి ప్రతిరోజు ఇద్దరు దేవతలు రానున్నారు. ఆ దేవతలు మరెవరో కాదు, సాక్షాత్తు నాగదేవతలు. గత 4 ఏళ్లుగా వీరు మీ ప్రాణాలను కాపాడుతూ వస్తున్నారు. మీ చుట్టూ ఒక దైవిక రక్షణ కవచాన్ని నిర్మించి మీకు రాబోయే ప్రాణాపాయాలను తప్పిస్తున్నారు. శత్రువుల కుతంత్రాల వల్ల మీ బతుకు అస్తవ్యస్తం కాకుండా అడ్డుకుంటున్న ఏకైక శక్తి ఈ నాగదేవతల ఆశీర్వాదం. భాగం 4. నాగదేవతల అనుగ్రహం కోసం మీరు చెయ్యవలసిన మరియు చెయ్యకూడని పనులు. నాగదేవతలు ఎల్లప్పుడూ మీతో ఉండాలంటే మీరు కొన్ని కఠినమైన నియమాలను పాటించాలి. పాములను చంపకండి. మీరు ఎక్కడైనా పామును చూస్తే పొరపాటున కూడా దానిని చంపకండి. అది సురక్షితంగా వెళ్ళడానికి దారి ఇవ్వండి లేదా దాని నుండి దూరంగా ఉండండి. పామును చంపితే నాగదేవతలు తీవ్రంగా కోపగిస్తారు. పాలు సమర్పించండి. ప్రతి నెల పౌర్ణమి రోజున నాగదేవత సన్నిధికి వెళ్ళి భక్తితో పాలు సమర్పించండి. నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నప్పటికీ మీరు వారికి పాలు సమర్పించకపోతే అది పెద్ద తప్పు అవుతుంది. భక్తితో నడుచుకోండి. నాగదేవతలు మీ ఇంటిని విడిచి వెళితే శత్రువుల ప్రభావం పెరగవచ్చు. కాబట్టి మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి మరియు ఎప్పుడూ భక్తితో ఉండండి. భాగం 5. శనిదేవుని సంచారం మరియు మీ జీవితంలో 5 పెద్ద శుభవార్తలు. సుమారు 5 సంవత్సరాల తరువాత శనిదేవుడు తన సంచార మార్గాన్ని మారుస్తున్నాడు. ఇది మీకు అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఈ మార్పు వల్ల మీ జీవితంలో సంభవించబోయే 5 ముఖ్యమైన శుభవార్తలు ఇవే. 1. స్థిరాస్తి లాభం. మీరు ఊహించని స్థాయిలో రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తి ద్వారా అపారమైన లాభం పొందబోతున్నారు. 2. కష్టాల ముగింపు. ఏళ్ల తరబడి మిమ్మల్ని పీడిస్తున్న సమస్యలు ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. కన్నీటి రోజులు ముగిసి నవ్వుల రోజులు ప్రారంభమవుతాయి. 3. శత్రువుల పరాజయం. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఇప్పుడు మీ ప్రగతిని చూసి కుమిలిపోతారు. 4. కొత్త అవకాశాలు. వృత్తి మరియు వ్యాపారాల్లో కొత్త దారులు తెరుచుకుంటాయి. మీ స్వశక్తిపై నమ్మకముంచి పనిచేస్తే విజయం ఖాయం. 5. ఆర్థిక సమృద్ధి. ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు విముక్తి పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. మీ కలలు నిజమయ్యే సమయం వచ్చింది. భాగం 6. కన్యా రాశి వారికి ప్రత్యేక హెచ్చరికలు. రహస్యాలను కాపాడండి. మీ గుట్టును ఎవరికీ చెప్పకండి. ఆస్తిపాస్తుల వివరాలను రహస్యంగా ఉంచడం క్షేమం. మోసపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ధన లావాదేవీలు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. వారు ఎంతటి ఆప్తులైనప్పటికీ
ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందనే గ్యారంటీ ఉండదు. సహనం మరియు ఓర్పు. అతి ఉత్సాహంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రశాంత చిత్తంతో పనిచేయండి. నమ్మకం ఉండాలి. ఇతరులపై అతిగా ఆధారపడకండి. మీపై మీకు నమ్మకం ఉండాలి మరియు ధర్మ మార్గాన్ని ఎప్పుడూ వదలకండి. తర్వాత భాగం 7. దైవిక దోష నివారణ కోసం ప్రత్యేక పరిహారాలు. జీవితంలో సుఖశాంతులు నెలకొనడానికి మరియు గ్రహదోష నివారణకు ఈ క్రింది పరిహారాలను పాటించండి. ఆకుపచ్చ వస్తువుల దానం. బుధవారం నాడు 5 కేజీల పచ్చి బఠానీలను ఒక ఆకుపచ్చని బట్టలో మూటగట్టి దేవాలయంలో దానం చేయండి. ఇలా వరుసగా 5 బుధవారాలు చేస్తే బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది. పూజ మరియు దీపం. ప్రతినిత్యం దైవ స్మరణ చేయండి. నాగదేవతలను ప్రార్థించేటప్పుడు మనసులో కల్మషం లేకుండా చూసుకోండి. చేతి గడియారం. మీ సమయాన్ని మార్చుకోవడానికి ఒక మంచి నాణ్యమైన చేతి గడియారం బ్రిస్ట్ వాచ్ను ధరించడం ప్రారంభించండి. ఇది మీ జీవితకాల చక్రాన్నే మార్చగలదు. అరచేతి మసాజ్. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మీ 2 అరచేతులను ఒకదానికొకటి రుద్ది ముఖానికి మసాజ్ చేసుకోండి. దీనివల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. ముగింపు మరియు ఛానల్ సబ్స్క్రిప్షన్. కన్యారాశి వారలారా, రాబోయే 48 రోజులు మీకు ఒక పరీక్ష లాంటివే, అలాగే అదృష్ట ద్వారాలు కూడా. పైన చెప్పిన ప్రతి మాటను గంభీరంగా పరిగణించి సన్మార్గంలో నడిస్తే మీ బతుకు నందనవనంలా సుందరంగా మారుతుందనడంలో సందేహం లేదు. జ్యోతిష్య శాస్త్రంలోని ఇలాంటి లోతైన రహస్యాలను మరియు మీ జీవితానికి ఉపయోగపడే సమాచారాన్ని సరళంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మా జీవన జ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో అప్డేట్ పొందండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులతో పంచుకోండి. సర్వేజన సుఖినో భవంతు. వీక్షించినందుకు ధన్యవాదాలు. అందరికీ మంచే జరగాలి.